నెల రోజుల తర్వాత తను ప్రెస్ మీట్ ముందుకు వచ్చానని, తన కుటుంబ విషయం గురించి మాట్లాడుతున్నానని చెప్పి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి తన కంఠ శోషని బయట పెట్టుకున్నారు. ఆయన ఎంతసేపటికి తన ఇంట్లో ఉన్న సమస్యని సాల్వ్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడేమో అనుకున్నాను, కానీ మళ్ళీ తీసుకొచ్చి ఆ బురదని తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకులు అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పిలవటానికి ప్రయత్నం చేస్తున్నాడని మాత్రం అర్థమైంది నాకు. ఎందుకు చెప్తున్నాను అంటే, తన ఇంట్లో తన కోడలు తన మీద కేసు పెట్టి నన్ను ఇలా చేస్తున్నారయ్యా బాబు అని చెప్పి కేసు పెడితే దాన్ని వసంత కృష్ణప్రసాద్ గారు ఏదో నాటకం ఆడిచ్చి ఆ కేసు పెట్టించారని చెప్పి చెప్తున్నారు. అయ్యా జోగి రమేష్ గారు, మీరేదో చెప్తున్నారు, నేను ఎప్పుడు పర్సనల్ విషయాలకు వెళ్ళలేదు, తెలుగుదేశం వాళ్ళంతా మా పర్సనల్ విషయాలకు వెళ్ళి మా పర్సనల్ విషయాలను బయటకు తీసుకొచ్చి మమ్మల్ని అల్లరిపాలు చేశారు అని. ముందు మీ ఇంటి విషయం బయటికి రాకముందు, మీ ఇంటి విషయం బయటకు వచ్చి 4 గోడల మధ్యన ఉండాల్సిన విషయం 4 బజార్లు 4 గోడల మధ్యకి వచ్చేటప్పటికి అది మీ ఇంటి విషయం అవ్వదు. అందరూ మాట్లాడుకుంటారు, అందరూ దాని మీద చర్చిస్తారు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిందే కాకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కూడా ఇంకా కూడా బుకాయిస్తున్నారు చూడండి. నాకు మీ మానసిక స్థితి మీద చూస్తే చాలా జాలేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని మీరు ఎలా మాట్లాడారో, మీరు మా పార్టీ ఆఫీస్ మీద ఎలా దాడి చేశారో మీరు మర్చిపోయారేమో, కానీ మేము ఇంకా మర్చిపోలేదు. ఇకపోతే ఏదో మీరు అసలు ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. మీరు చేసిన అన్యాయానికి ఒక ఆడకూతురు బయటికి రావాలి అంటే, మీరున్న రాజకీయ నాయకులు, మీరున్న ఒక రపా బ్యాచ్తో ఉన్నారు కాబట్టి, మీరు కూడా ఆ రపాకి సంబంధించిన వ్యక్తే కాబట్టి, మీ కోడలు గారు బహుశా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారి సహాయం పొంది ధైర్యాన్ని తీసుకొచ్చుకుని కేసు పెడదాం అనుకున్నారేమో. ఎందుకు అనుకోవట్లేదు మీరు ఇలాగా? మీరు దాన్ని తీసుకొచ్చి వసంత కృష్ణప్రసాద్ గారి ఆఫీస్కి మీ కోడలు గారు ఆవిడ నాన్నగారు వెళ్ళినంత మాత్రాన ఆయన చెప్తే ఏదో కుట్ర జరిగిందని మీరు మాట్లాడుతున్నారే. మరి మొన్న మీ అబ్బాయి మీ మీద కొట్టడానికి ముందుకొచ్చాడు, మీరు దాన్ని కప్పిపుచ్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? నేను పెళ్ళి వద్దు అని చెప్పాను, నాకు నువ్వే చేశావు అని చెప్పి మీ మీద తిరగబడిన మాట వాస్తవం కాదా? మరి ఆ వీడియోలో కనపడింది మీరు కాదా, మీ అబ్బాయి కాదా? ఎందుకు ఇలా మాట తిప్పుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు మీ కోడల్ని చంపడానికి చూశారని చెప్పి ఆ ఆడకూతురు కేసు పెట్టింది. పబ్లిక్గా మీ అబ్బాయి గారు మీ కోడలు గారిని, నీకు మేఘనా నీకు నొప్పి తగిలింది కానీ నీ నొప్పి మా నొప్పి కాదు అంటాం అబద్ధం అంటారా? ఇలా పచ్చి నిజాలు బయటకు వచ్చినాక కూడా మీరు బుకాయించి దాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద రుద్దాలని మీ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చూస్తే జాలేస్తుంది. ఏంటో మళ్ళీ చెప్పారండి, బైబిల్ చదివితే తప్ప. బైబిల్ చదివితే తప్పని ఎవరూ చెప్పలేదండి. ఆ అమ్మాయి మీ కోడలు గారు ఏం చెప్పారంటే, పెళ్లి చేసుకునేటప్పుడు మేము హిందువులు అని చెప్పి అబద్ధం చెప్పి చేసుకున్నారు నన్ను. నేను తర్వాత నా పూజ నేను పైన చేసుకుంటుంటే సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తూ ఉంటే శవాల ముందు వాసన వస్తుంది అని తమరు మాట్లాడిన మాటల్ని ఆ పాప తను బాధగా బయట పెట్టుకుంది. ఎవరు బైబిల్ చదివితే తప్పని అనరండి జోగి రమేష్ గారు. మీరు ఏం చెప్పబోయి ఏం చెప్తున్నారో అసలు మాకేమాత్రం అర్థం కావట్లేదు. ముందు మీ కోడలు గారికి న్యాయం ఎలా జరుగుతుందో చూడండి. ఆ పిచ్చితల్లికి అన్యాయం చేసింది కాక మీరందరూ కలిసి, మీ కుటుంబం అంతా కలిసి, మీ భార్యామణి గారు కమాండ్ చేసి కట్నాన్ని కానుకల్ని పుచ్చుకున్నది బయటకు వచ్చినాక కూడా మీరు ఇలా బుకాయించటం, మళ్ళీ దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రుద్దాలనుకోవటం, అసలు ఎలాంటి మానసిక పరిస్థితుల్లో మీరున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం మీ మానసిక పరిస్థితిని వైద్యులకి చూపించి మీరు సరిచేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అధినాయకుడు మానసిక పరిస్థితి అలాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి అలాగే ఉంది. ఆయన తల్లిని చెల్లిని బయటకు నెట్టి ఈ రకంగా చేశారు. మీరు సొంత కోడల్ని ఈ రకంగా బజార్ పాలు చేశారు. ఏ ఆడకూతురు కూడా ఏ రాజకీయం కోసం తన జీవితాన్ని, తన ఉనికిని రోడ్డు పాలు చేసుకోవాలని అనుకోరు. మీ దగ్గర ఏ తప్పు లేకపోతే నెల రోజుల నుంచి మీరు మాట్లాడకుండా ఉన్నారు చూడండి. మీరు మాట్లాడిన ప్రతి వీడియో బయటకు వచ్చింది చూడండి. వచ్చినాక కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దానికి ప్యాచ్ వర్క్ చేస్తున్నారే, కరెక్ట్ కాదండి జోగి రమేష్ గారు. ముందు ఆడకూతురికి న్యాయం ఎలా చేయాలో అది ఆలోచించండి.
ఒక ఆడకూతురు ఉసురు ఎక్కడికి పోదు. మీరు మీ రాజకీయం కోసం ఆడకూతురు బతుకుని కూడా తీసుకొచ్చి నడు రోడ్లో పెట్టేసేసి ఇవాళ దాన్ని కూడా టీడీపీకి పిలవాలనుకోవటం నిజంగా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీ చేత ఈ ప్రెస్ మీట్ పెట్టించిన మీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఇంకా జాలేస్తుంది. దయ ఉంచి మీరు దాన్ని రెక్టిఫై ఇకపోతే ఏదో మీరు అసలు ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. మీరు చేసిన అన్యాయానికి ఒక ఆడకూతురు బయటికి రావాలి అంటే మీరున్న రాజకీయ నాయకులు మీరున్న ఒక రపా బ్యాచ్తో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ రపాకి సంబంధించిన వ్యక్తే కాబట్టి మీ కోడలు గారు బహుశా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారి సహాయం పొంది ధైర్యాన్ని తీసుకొచ్చుకుని కేసు పెడదాం అనుకున్నారేమో. ఎందుకు అనుకోవట్లేదు మీరు ఇలాగా? మీరు దాన్ని తీసుకొచ్చి వసంత కృష్ణప్రసాద్ గారి ఆఫీస్కి మీ కోడలు గారు ఆవిడ నాన్నగారు వెళ్ళినంత మాత్రాన ఆయన చెప్తే ఏదో కుట్ర జరిగిందని మీరు మాట్లాడుతున్నారే. మరి మొన్న మీ అబ్బాయి మీ మీద కొట్టడానికి ముందుకొచ్చాడు. మీరు దాన్ని కప్పిపుచ్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? నేను పెళ్ళి వద్దు అని చెప్పాను, నాకు నువ్వే చేశావు అని చెప్పి మీ మీద తిరగబడిన మాట వాస్తవం కాదా? మరి ఆ వీడియోలో కనపడింది మీరు కాదా, మీ అబ్బాయి కాదా? ఎందుకు ఇలా మాట తిప్పుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు మీ కోడల్ని చంపడానికి చూశారని చెప్పి ఆ ఆడకూతురు కేసు పెట్టింది. పబ్లిక్గా మీ అబ్బాయి గారు మీ కోడలు గారిని నీకు మేఘనా నీకు నొప్పి తగిలింది కానీ నీ నొప్పి మా నొప్పి కాదు అంటాం అబద్ధం అంటారా? ఇలా పచ్చి నిజాలు బయటకు వచ్చినాక కూడా మీరు బుకాయించి దాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద రుద్దాలని మీ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చూస్తే జాలేస్తుంది. ఏంటో మళ్ళీ చెప్పారండి, బైబిల్ చదివితే తప్పని ఎవరూ చెప్పలేదండి. ఆ అమ్మాయి మీ కోడలు గారు ఏం చెప్పారంటే పెళ్లి చేసుకునేటప్పుడు మేము హిందువులు అని చెప్పి అబద్ధం చెప్పి చేసుకున్నారు నన్ను. నేను తర్వాత నా పూజ నేను పైన చేసుకుంటుంటే సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తూ ఉంటే శవాల ముందు వాసన వస్తుంది అని తమరు మాట్లాడిన మాటల్ని ఆ పాప తను బాధగా బయట పెట్టుకుంది. ఎవరు బైబిల్ చదివితే తప్పని అనరండి జోగి రమేష్ గారు. మీరు ఏం చెప్పబోయి ఏం చెప్తున్నారో అసలు మాకేమాత్రం అర్థం కావట్లేదు. ముందు మీ కోడలు గారికి న్యాయం ఎలా జరుగుతుందో చూడండి. ఆ పిచ్చి తల్లికి అన్యాయం చేసింది కాక మీరందరూ కలిసి మీ కుటుంబం అంతా కలిసి మీ భార్యామణి గారు కమాండ్ చేసి కట్నాన్ని కానుకల్ని పుచ్చుకున్నది బయటకు వచ్చినాక కూడా మీరు ఇలా బుకాయించటం, మళ్ళీ దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రుద్దాలనుకోవటం, అసలు ఎలాంటి మానసిక పరిస్థితుల్లో మీరున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం మీ మానసిక పరిస్థితిని వైద్యులకి చూపించి మీరు సరిచేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అధినాయకుడు మానసిక పరిస్థితి అలాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి అలాగే ఉంది. ఆయన తల్లిని చెల్లిని బయటకు నెట్టి ఈ రకంగా చేశారు. మీరు సొంత కోడల్ని ఈ రకంగా బజార్ పాలు చేశారు. ఏ ఆడకూతురు కూడా ఏ రాజకీయం కోసం తన జీవితాన్ని తన ఉనికిని రోడ్డు పాలు చేసుకోవాలని అనుకోరు. మీ దగ్గర ఏ తప్పు లేకపోతే నెల రోజుల నుంచి మీరు మాట్లాడకుండా ఉన్నారు చూడండి. మీరు మాట్లాడిన ప్రతి వీడియో బయటకు వచ్చింది చూడండి. వచ్చినాక కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దానికి ప్యాచ్ వర్క్ చేస్తున్నారే, కరెక్ట్ కాదండి జోగి రమేష్ గారు. ముందు ఆడకూతురికి న్యాయం ఎలా చేయాలో అది ఆలోచించండి. ఒక ఆడకూతురు ఉసురు ఎక్కడికి పోదు. మీరు మీ రాజకీయం కోసం ఆడకూతురు బతుకుని కూడా తీసుకొచ్చి నడు రోడ్లో పెట్టేసేసి ఇవాళ దాన్ని కూడా టీడీపీకి పిలవాలనుకోవటం నిజంగా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీ చేత ఈ ప్రెస్ మీట్ పెట్టించిన మీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఇంకా జాలేస్తుంది. దయ ఉంచి మీరు దాన్ని రెక్టిఫై చేసుకుంటారని ఆశిస్తూ